భోగాపురం సభలో సీఎం చంద్రబాబు మోదీ భజన చేశారని విమర్శించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ఎయిర్పోర్ట్ పరిధిలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని మౌఖిక ఆదేశాలిచ్చారన్నారు. ఏజెన్సీలో ట్రైబల్స్ ఆందోళనపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదని, పైగా గిరిజనుల ఆందోళనపై అల్లూరి జిల్లా ఎస్పీ బరితెగించి హెచ్చరికలు జారీ చేశారన్నారు. శాంతియుత ఆందోళనలు అణచివేయాలనుకుంటే చంద్రబాబు మునిగిపోవటం ఖాయమన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. విశాఖపట్నం భోగాపురం ఆనుకున్నటువంటి ఏజెన్సీలో వేలాది మంది నిరుద్యోగులు చదువుకొని వాళ్ళకి ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏమిటి, దాని జీవో నెంబర్ 3 అలా పునరుద్ధరించాలి అనేటువంటి కనీస శ్రద్ధ కూడా పెట్టకుండా 8వ తేదీ బంద్ వాళ్ళు పోతామనంటే ఎస్పీ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ ఇచ్చినటువంటి ప్రకటన ఎంత దారుణం. అసలు రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ప్రకటన. ఆగస్టు 7, 8, 9 తేదీలో చట్టవిరుద్ధ సమావేశాలు, బంద్లు, ర్యాలీల పిలుపులపై పోలీసు హెచ్చరికట. అంటే ఈయనకి రాజ్యాంగం పట్టదు, వీరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు పట్టవు. ప్రపంచం ఎటుపోతుందో చూడాలి చంద్రబాబు నాయుడు గారు. ఇది 2000 సంవత్సరం కాదు, 2026లో ఉన్నాం. ప్రపంచం తీరు మారుతున్నది. ఏ డైరెక్షన్లో ప్రపంచం నడుస్తుందో మీరు అర్థం చేసుకోవడం మంచిది. ఈ రకంగా అణిచివేతలతోటి యూత్ నోరు మూపిద్దాం, ఆందోళనలు ఆపుదాం అనుకుంటే మీ వల్ల కాదు. మోడీ లాగానే మీరు కూడా మునిగిపోవాల్సి వస్తుంది, మీ పడవ కూడా మునిగిపోద్ది. హెచ్చరిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.